ఫ్రెండ్స్ మనం స్మార్ట్ వాచ్ కొనుక్కోవాలనుకుంటే 1000 రూపాయల నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయి. సో కొంచెం బాగుండే స్మార్ట్ వాచ్ కొనాలంటే ఒక 2000 రూపాయలు అయితే పెట్టుకోవాలి. ఇది కాకుండా మనకి జీపీఎస్ సపోర్ట్ ఉండే స్మార్ట్ వాచ్ కావాలి అనుకుంటే ప్రస్తుతం మనం 5000 రూపాయల దగ్గర అయితే పెట్టాలి. అందులో చూస్తే సిఎంఎఫ్ ఉంది, హానర్ కూడా ఉంది. 4500 5000 రూపాయలు అయితే మీకు ఈ స్మార్ట్ వాచెస్ అయితే వస్తున్నాయి. బట్ ఎన్ని స్మార్ట్ వాచెస్ మనకి వచ్చినప్పటికీ, అది కూడా జీపీఎస్ సపోర్ట్తో వచ్చినప్పటికీ ఇండియన్ బ్రాండ్ స్మార్ట్ వాచ్ అయితే మనకి ఇక్కడ కనిపించట్లేదు అనమాట. ఏది జీపీఎస్ సపోర్ట్ ఉన్న స్మార్ట్ వాచ్ గురించి నేను మాట్లాడేది. సో మన ఇండియన్ బ్రాండ్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటి? లావా బ్రాండ్. సో లావా ప్రో వాచ్ ఎక్స్. సో ఈ స్మార్ట్ వాచ్ని అయితే ఇప్పుడు లాంచ్ చేసింది. సో ఏంటి ఈ స్మార్ట్ వాచ్ ప్రత్యేకత అంటే, సో జీపీఎస్ సపోర్ట్తో ఈ స్మార్ట్ వాచ్ని అయితే తీసుకొచ్చింది. ఆల్రెడీ ఈ వాచ్ నేను 1 వీక్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ వాచ్ ప్రైస్ మనకి 4500 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. ఫ్లిప్కార్ట్లో వావ్ సేల్ నడుస్తుంది. అక్కడ నేను చూసినప్పుడు 3499, అంటే 3500 రూపాయలు మనకి ఈ స్మార్ట్ వాచ్ అయితే వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్లో మనకి జీపీఎస్ సపోర్టే కాదు, హెల్త్కి సంబంధించి, ఫిట్నెస్కి సంబంధించి మరెన్నో ఫీచర్స్ని అయితే ఇస్తున్నారు. బాక్స్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది. ప్రీమియం బాక్స్ ప్యాకింగ్ అయితే ఉంటుందన్నమాట. సో బాక్స్ లోపల ఇంకో బాక్స్ అయితే ఉంటుంది. దీని మీద స్మార్ట్ వాచ్ ఎలా ఉంటుందో చూపిస్తుంటారు. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ముందు మాట్లాడుకోవచ్చు. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మనం ప్రో స్పోర్ట్ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మేడ్ ఇన్ ఇండియా ఉంది. అలాగే 2 ఇయర్స్ మనకి వారంటీని అయితే లావా ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు వాచ్ ఉంటుంది. అలాగే మ్యాగ్నెటిక్ పిన్స్తో ఛార్జింగ్ కేబుల్ని అయితే ఇస్తారు. ఇవే మీకు ఉండేవి. ఇప్పుడు వాచ్ ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడుకుంటే, సో మనకి స్ట్రాప్ వచ్చేసరికి సిలికాన్ స్ట్రాప్తో వస్తుంది. ఇది కాకుండా మీకు మెటల్ స్ట్రాప్, ఇంకోటి వచ్చేసరికి బెల్ట్ బకిల్ లాంటి స్ట్రాప్తో అయితే ఒకటి వస్తుంది. నాకు అదైతే నచ్చింది. మనకి స్ట్రాప్ క్వాలిటీ ఓకే, బాగానే ఉందని చెప్పొచ్చు. బాడీ చూస్తే అల్యూమినియం అలాయ్తో అయితే వస్తుంది అనమాట. సో మెటల్ బాడీ, ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఈ ప్రైస్లో మీకు మెటల్ బాడీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ మనకి సెన్సార్స్ అయితే ఉంటాయి. అలాగే ఛార్జింగ్ కనెక్టింగ్ పిన్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది. మైక్ హోల్స్ రైట్ సైడ్ అయితే ఉంటాయి. రైట్ సైడ్ 2 బటన్స్ ఇస్తారు. సో ఈ 2 బటన్స్ మనం ఆపరేట్ చేసుకోవడానికి. ఇంకా డిస్ప్లే వైపుకి వచ్చేస్తే ఇది మనకి సర్క్యులర్ డిస్ప్లే, AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1.43 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. AMOLED డిస్ప్లే కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా ఉంది. ఆల్వేస్ ఆన్ క్లాక్స్ కూడా మనకి ఒక 4-5 క్లాక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి నచ్చిన క్లాక్ని అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఇంకా స్క్రీన్ రెజల్యూషన్ కూడా మీకు 466x466 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అంటే థిక్నెస్ చాలా బాగుంటుంది. ఓవరాల్ మనకి డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. డిస్ప్లే ఆపరేటింగ్ కూడా మీకు స్మూత్ ఆపరేటింగ్ ఉంటుంది. UI కూడా మనకి స్మూత్గా అయితే ఆపరేట్ అవుతుంది. అలాగే 500 బ్రైట్నెస్ నిట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లేకి ప్రొటెక్షన్గా పైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3ని అయితే ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. క్రోన్ ఇచ్చుంటే బాగుండేది. బటన్ ఇచ్చారు. క్రోన్ ఇచ్చుంటే అలా తిప్పుతుంటే మనకి మెనూ స్క్రోల్ అవుతుంటే కొంచెం ఫీల్ కూడా బాగుంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి 300 mAh బ్యాటరీ ఉంది. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ 10 days వస్తుంది అంటున్నారు. కంటిన్యూ జీపీఎస్ యూజ్ చేస్తే 16 hours వరకు వస్తుంది అంటున్నారు. కంటిన్యూ వాడేమనుకోండి, హార్ట్ రేట్ ఇవన్నీ కలిపి, నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం నాకు 2 days అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చింది. నేను అనుకోవడం జీపీఎస్ వీళ్ళు 16 hours అంటున్నారు, కానీ అంత అయితే రాదు. ఒక 12 hours అలాగ వచ్చే అవకాశం ఉంది. 10 to 12 hours అయితే వస్తుంది. ఇక ఇందులో డ్యూయల్ కోర్ చిప్ సెట్ని అయితే యూజ్ చేశారు. ఇక IP68 వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. సో మీరు వర్షంలో తీసుకెళ్ళినా, నేలలో పడేసిన 1.5 to 2 meters మనం డీప్లో 1/2 hour వరకు ఉంచిన ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా స్విమ్ చేయడానికైతే పనికిరాదు, ఎందుకంటే మనకి 580 ఉంటే స్విమ్ చేయడానికి బాగుంటుంది. ఇక కనెక్టింగ్ విషయంలో మీకు ఇది బ్లూటూత్ 5.3తో వస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. సో మీరు కాల్స్ వస్తే రిసీవ్ చేసుకోవచ్చు, అలాగే కాల్స్ చేయొచ్చు కూడా. కాల్ వచ్చినప్పుడు వైబ్రేషన్ వస్తుంది, అలాగే రింగ్ కూడా వినిపిస్తుంది. సో మీకు ఈ మైక్ బిల్ట్ ఇన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడుకోవచ్చు. కాల్ క్వాలిటీ ఓకే, మీకు యావరేజ్గా ఉంటుంది. ఇక అలాగే నోటిఫికేషన్స్ ఇవన్నీ అయితే మీకు వస్తున్నప్పుడు మీరు చూసుకోవచ్చు. అలాగే చాలా మంచి సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 6 axis G సెన్సార్, PPG హార్ట్ రేట్ సెన్సార్, బారోమీటర్, అల్టిమీటర్, కంపాస్, మోషన్ ట్రాకింగ్ విత్ జీపీఎస్తో అయితే వాచ్ వస్తుంది. అవుట్ సైడ్ మీరు రన్నింగ్ కానీ లేకపోతే సైక్లింగ్ కానీ చేసుకునేటప్పుడు ఈ జీపీఎస్ ఆన్ చేసుకొని, బిల్టిన్ జీపీఎస్ ఉంటుంది కాబట్టి ఫోన్తో కూడా పని లేదు. డైరెక్ట్గా మీరు వాచ్ పెట్టుకొని సైక్లింగ్ కానీ రన్నింగ్ కానీ అయితే చేయొచ్చు అనమాట. ఎంత డిస్టెన్స్ మీరు రన్నింగ్ చేశారు లేదా సైక్లింగ్ చేశారు అనేది అయితే చూపిస్తూ ఉంటుంది. కాకపోతే జీపీఎస్ నాకు ఒక కంప్లైంట్ అయితే ఇందులో ఉంది, తొందరగా అయితే క్యాచ్ చేయట్లేదు. నేను అవుట్ సైడ్కి వెళ్ళి సో చాలాసేపు ట్రై చేశాక ఒక 7 minutes అలాగే టైం తీసుకుందనమాట. సో కొంత దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు జీపీఎస్ కనెక్ట్ అయింది. సో ఒక జీపీఎస్ కనెక్టింగ్ విషయంలో అయితే మాత్రం కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. వీళ్ళు దీన్ని అయితే ఫిక్స్ చేయాలంటే తొందరగా కనెక్ట్ అవ్వట్లేదు. ఇక స్పోర్ట్ మోడ్స్ కూడా మీకు 110 స్పోర్ట్ మోడ్స్ అయితే ఇస్తున్నారు. హెల్త్ విషయానికి వస్తే బాడీ ఎనర్జీ ఇందులో ఇస్తున్నారు. అలాగే హార్ట్ రేట్ అయితే ప్రతి స్మార్ట్ వాచ్లో ఉంటుంది, అలాగే ఉంది. హార్ట్ రేటు మెజర్మెంట్ పర్వాలేదు, మీకు బాగానే మెజర్ చేయగలుగుతుంది. ఇక SpO2 ఉంది, అలాగే VO2 మ్యాక్స్ కూడా ఉందన్నమాట. అంటే మీరు ఎక్సర్సైజ్ లాంటివి ఏమైనా చేసినప్పుడు
మీ బాడీ ఎంత ఆక్సిజన్ కన్జ్యూమ్ చేస్తుంది అనేది ఇక్కడైతే చూపిస్తుంది. సో యాక్చువల్గా ఈ ఫీచర్ అనేది చాలా రేర్, మనకి ఈ బడ్జెట్లో అయితే ఈ ఫీచర్ ఏ వాచ్ అయితే ఇవ్వట్లేదు. సో వీళ్ళు ఇది ఇవ్వడం ఒక మంచి విషయం చెప్పాలి. ఇక స్లీప్ మానిటర్ కూడా ఉంది. స్లీప్ మానిటర్ ఓకే యాక్యురేట్గా చూపించినప్పటికీ ఒక్కోసారి మిస్ చేస్తుంది. నాకు 2 days అంటే మొత్తం నేను 5 days పెట్టుకొని నిద్రపోతే 2 days మిస్ చేసింది అనమాట. ఈ బగ్ని అయితే వీళ్ళు ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా చెప్పుకోవాల్సింది యాప్ సపోర్ట్. వీళ్ళు ఒక QR కోడ్ అయితే ఇస్తున్నారు. ఈ QR కోడ్ స్కాన్ చేసుకుని ప్రో స్పోర్ట్ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్కి ఓకే ఇన్స్టాల్ అయిపోతుంది, కాకపోతే iOSకి యాప్ అయితే అసలు కనిపించట్లేదు. సెర్చ్ చేసినా కనిపించట్లేదు. ఆ QR కోడ్ మనం స్కాన్ చేస్తే డైరెక్ట్గా యాపిల్లో అయినా సరే గూగుల్ ప్లే స్టోర్లోకి అయితే వెళ్తుంది. iOSలో అసలు ఆ యాప్ సపోర్ట్ ఉందో లేదో కూడా ఇట్లా సెర్చ్ చేసినా కనబడట్లేదు. యాప్ ఇంటర్ఫేస్ మరీ చిల్లరగా లేకుండా చాలా బాగా ఇచ్చారు. ఫస్ట్ హోమ్లోనే మనకి స్టెప్ కౌంటు, హార్ట్ రేటు, డిస్టెన్స్, క్యాలరీ బర్ను, SpO2, స్లీప్ ఇవన్నీ అయితే చూపిస్తుంటారు అనమాట. సో ఇక్కడ మీకు స్లీప్లోకి వెళ్తే మీకు చెప్పాను కదా ఇందాడ స్లీప్ కొన్ని మిస్ చేసిందని. సో ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని అంటే 2 రోజులు అయితే నాకు మిస్ చేసింది స్లీప్ని. ఇక తర్వాత మనం సైక్లింగ్ కానీ రన్నింగ్ కానీ చేసినప్పుడు సో GPS ఆన్ చేసుకున్నామంటే అక్కడ మనకి మ్యాప్స్లో అయితే చూపిస్తుంటుంది. మ్యాప్లో కూడా చాలా బగ్స్ అయితే ఉన్నాయి. మ్యాప్ మనం సైడ్కి మనం ఎంత దూరం వెళ్ళాం మూవ్ చేద్దాం అని చెప్పి మూవ్ చేస్తుంటే సో తొందరగా మూవ్ కూడా అవ్వట్లేదు అనమాట. మెల్లగా ఎలా అంటుంటే జస్ట్ ఒక ఇంచ్ ఇలా మూవ్ అయ్యి ఆగిపోతుంది. సో ఖచ్చితంగా యాప్లో కూడా చాలా బగ్స్ ఉన్నాయి. యాప్ను కూడా వీళ్ళు అయితే ఫిక్స్ చేయాలి. అలాగే వాచ్లో కూడా కొన్ని బగ్స్ ఉన్నాయి, ఇవన్నీ అయితే ఫిక్స్ చేయాలి. సో అయితే వాచ్ ప్రైస్ మనకి 3500 అయితే వస్తుంది. ఆ ప్రైస్కి అయితే ఓకే తీసుకోవచ్చు. రాబోయే రోజుల్లో వీళ్ళు ఎలాగో అప్డేట్స్ ఇస్తారు కాబట్టి ఆ అప్డేట్ ద్వారా ఏమైనా ఫిక్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంతకుమించి మీరు ఎక్కువ పెట్టుకుంటే అంటే 4000 రూపాయలు అలాగే వెళ్ళాలంటే సో అక్కడైతే మీకు హానర్ అండ్ CMF లాంటివి అయితే ఉన్నాయి. ఈ ప్రైస్కి అయితే ఓకే తీసుకోవచ్చు. అందులోనూ మనకి 2 years వారంటీ ఇస్తున్నారు. అలాగే మన ఇండియన్ బ్రాండ్, చాలామంది ఇండియన్ బ్రాండ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుందని చెప్పొచ్చు. సో మీకు ఎలా అనిపించింది వాచ్? మీరేమైనా GPS వాచ్ వాడుతుంటే వాటి పనితనం ఎలా ఉంది, ఆ బ్రాండ్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.